మొత్తానికి ఫైనల్గా నా గెటప్ ఇదండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మంచి మాస్ లుక్ అన్నా కదా. సో మాస్ లుక్ కింద నేనైతే ఇలా రెడీ అయిపోయాను. ఇప్పుడు నాకు ఫోటోషూట్ ఉంటుంది. ఆ ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇది మళ్ళీ ఛానల్కి పంపించాలి. వాళ్ళు ఏదైనా కొంచెం హెయిర్ స్టైల్ ఏమైనా మార్చాలంటే మార్చుకోవాలి. అది ఓకే అయిపోయిన తర్వాత మనం షార్ట్స్ ఉంటుంది. ఓకేనా, వచ్చేసి హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ స్టార్ ఆఫీషియల్. ఈరోజైతే నేను ఈటీవీ ఛానల్లో టెలికాస్ట్ అవుతుంది మనసంతా నువ్వే సీరియల్లో నేను కమిట్ అవుతున్నాను అన్నమాట. ఒక మంచి మాస్ గెటప్ తోటి నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తున్నాను. సో నా గెటప్ నా లుక్ ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు చూసేసేయండి, సరేనా? వచ్చేసి మొత్తానికి నేనైతే నా మేకప్ తోటి స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇందులో బాగా మాస్గా ఉండాలి ఈ గెటప్. తెలంగాణ సిగ్గులంగా చేశారు కదా, ఆ రేంజ్లో ఉండాలని చెప్పారు. సో దానికైతే నా లుక్ అయితే మీరు చూసేద్దరు. కానీ ఇంతకుముందు ఆల్రెడీ మీకు చెప్పాను కదా, నేను క్యారెక్టర్ని బట్టి నేను చాలా సింపుల్గా రెడీ అవుతాను అనేసి. ఆ క్యారెక్టర్ అయితే నేను రెడీ అవుతాను. సో చూడాలండి ఎవరెవరు ఆర్టిస్టులు ఉన్నారు, ఏంటో నేను ఎలా చేయగలుగుతానో. ఇది కొంచెం లాంగ్వేజ్ కూడా చిత్తూరు లాంగ్వేజ్ అని చెప్పారు, దాన్ని బట్టి ఫాలో అవ్వాలి. ఓకేనా? ఆల్రెడీ నాకు సాధన సీరియల్ అయిపోయి 2 days అవుతుందండి. మళ్ళీ నేను సీరియల్ కమిట్ అవుతానని చిన్నపాటి టెన్షన్ ఉంది. ఎలా ఉంటుంది పక్కా బోరమాస్ అని చెప్పారు, బట్ నేను దాన్ని ఎంతవరకు క్యారీ చేయగలుగుతానో తెలియదు. దీనికి ముందు సాధన సీరియల్ జెన్యున్ టెలికాస్ట్ అయ్యే సీరియల్ అయితే బాగా నెగిటివ్ అండి. ఫస్ట్ టైం అంత నెగిటివ్ చేస్తానని చెప్పాను కదా. ఆ సీరియల్లో ఆ నెగిటివ్ చూసిన తర్వాత నాకు మళ్ళీ ఆపర్చునిటీ వచ్చిందనమాట. సో నా గెటప్ ఎలా ఉంటుందో ఎంతవరకు చేయగలుగుతుందో ఒకసారి చూడాలండి. సో ఈ క్యారెక్టర్ తెలంగాణ సీక్వెన్స్లో అన్నట్టుగా చెప్పారు. ఆ రేంజ్లో నేను చెయ్యాలని బాగా కాన్ఫిడెన్స్ ఉన్నాను. సో మీ బ్లెస్సింగ్ అయితే నాకు ఇవ్వండి. ఈ సీరియల్ అన్ని సీరియల్తో పాటు ఈ సీరియల్ కూడా మీరు ఆదరించండి. సో నేను మేకప్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. ఈ రెడ్ కలర్ షేడ్ ఎందుకు వేసుకుంటున్నాను అనుకుంటారు. ఇంకోటి తెలుసండి, ఇది రెడ్ కలర్ లిప్స్టిక్ అనమాట. మరీ డార్క్ ఉందనేసి నేను ఇక్కడ ఐస్ దగ్గర వేసుకుంటున్నాను, లిప్ దగ్గర. ఎందుకంటే కొంచెం నిద్రలో అయిపోయినా టైర్డ్ అయిపోయినా కొంచెం గ్లో కోసం అనమాట. దానికోసం కొంచెం నేను రెడ్డిష్ వేసుకుని తర్వాత బేస్ వేసుకుంటాను. సో నా మేకప్ అయితే నా గెటప్ అయితే స్టార్ట్ చేసేది. ఎంత టైం పడుతుందో తెలీదు, బట్ డిఫరెంట్ గెటప్. ఈరోజు అంతా లుక్ టెస్ట్ చూడాలి, మాకు ఛానల్ వాళ్ళు ఓకే చేయాలి, ఫోటోలు దిగాలి, పంపించాలి. అబ్బో మామూలు విషయం కాదండి, చాలా టైం పడుతుంది. బట్ ఫస్ట్ అయితే మనం మేకప్ స్టార్ట్ చేసేసి ఫస్ట్ రోజు కదా, నాకు కొంచెం టెన్షన్గా ఉంటుంది. బాగా రెడీ అవ్వాలి, గెటప్ మంచి గెటప్ ఇవ్వాలనేసి ట్రై చేస్తున్నాను. ఉంటారా అన్న అనేసి పర్సనల్ అసిస్టెంట్ ఉంటారా అన్న అనేసి. ఇది అయితే నాకు కొత్త ఐ షేడ్ ఉంది. అన్ని ఆల్ కలర్స్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఆర్టిస్ట్కి అన్ని షేడ్స్, లైట్ డార్క్ అన్ని షేడ్స్ కావాలి కాబట్టి నాకు ఇది నచ్చి తీసుకున్నాను. అది అయితే నేను 5కి షిఫ్ట్ అవుతాను. వచ్చి తీసుకుని నాకు నచ్చింది. చూసారు కదా, పక్కన టిఫిన్ చేస్తున్నాను. నేను ల్యాషెస్ పెట్టించుకుంటున్నాను అనమాట. ల్యాష్ పెట్టుకుంటే నాకు కొంచెం షివర్ అవుతుంది హ్యాండ్, సరిగ్గా ఫినిషింగ్ రాదు. ఇది ఒక్కటి కొంచెం కష్టం, అందులో మేకప్ నేను పెడుతున్నాను. 2 పనులు ఒకేసారి అయిపోతున్నాయి. థ్యాంక్ యూ.
నా డ్రెస్ చేంజ్ అయితే అయిపోయింది. బాగా మాస్ అనమాట. ఇంకా హెయిర్ స్టైల్ ఒకటి బాగా వేస్తుంది. హెయిర్ స్టైల్ కూడా వేసుకున్న తర్వాత చూద్దాం. అది జోక్ ఏంటంటే నేను ఆ సీరియల్ అడిగితే అది డ్రాప్ అయ్యాను. సీరియల్ కనుక్కున్నాను ఏది ఇప్పుడు ఎక్కడ అవుతాం మనకు తెలియదు. ఇంకో చెప్పు. తీసేస్తాను అలాగే టెక్నిక్ ఆలోచించాలి. నేను అనుకున్నా బిట్ అనుకున్నా మీది హెయిర్ కొంచెం ఉంది కదా బన్ ఏదైనా పెట్టి బన్ కూడా ఉంది దానికి ఇంకా రావాలి. ఇందాక తేలికొమ్మ ఉంది కదా ఒకటి దగ్గర నాకు నచ్చింది అది హెయిర్ నచ్చింది నచ్చిందిరా నచ్చిందా ఓకే అంటే మనకు నచ్చిన ఛానల్ ఏమంటున్నా. సో మొత్తానికి ఫైనల్గా నాకు గెటప్ దిగండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మంచి మాస్ లుక్ అన్నా కదా. సో మాస్ లుక్ కింద నేనైతే ఇలా రెడీ అయిపోయాను. ఇప్పుడు నాకు ఫోటోషూట్ ఉంటుంది. ఆ ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇది మళ్ళీ ఛానల్కి పంపించాలి. వాళ్ళు ఏదైనా నాకు హెయిర్ స్టైల్ ఏమైనా మార్చాలంటే మార్చుకోవాలి. అది ఓకే అయిపోయిన తర్వాత మనం షార్ట్స్ వెళ్ళిపోతాం. ఓకేనా వచ్చేసి అయినా బాగా పెట్టాలి. ఇందాక సో మొత్తానికి నా గెటప్ అయితే నేనైతే ఇలా రెడీ అయ్యానండి. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఈరోజే మనసంతా నువ్వే సీరియల్కి నేను ఇంటర్వ్యూ ఇస్తున్నాను కదా, అందుకు టైం కూడా కొంచెం లేట్ అయిపోయింది. రెగ్యులర్గా అయితే మాకు 9 o'clockకి మినిమం 8:30 9 o'clockకి షార్ట్ పడాలి. ఇప్పుడైతే టైం ఆల్రెడీ 11:30 అయింది. సో ఫస్ట్ రోజు కాబట్టి గెటప్ ఇంపార్టెంటే కదా, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది. మాస్ క్యారెక్టర్ అని చెప్పారు కదా, నెగిటివ్ షేడ్ ఉన్నది. డైలాగ్ వర్షన్ కూడా చిత్తూరు లాంగ్వేజ్ అని ఏదో చెప్పారు. బట్ దానికోసం కొంచెం ప్రాపర్గా రెడీ అవ్వడానికి ఇంత టైం పట్టిందనమాట. సో ఈ ఈటీవీలో నేను మళ్ళీ ఇది ఒక నా జర్నీ కూడా ఈటీవీ నుంచి స్టార్ట్ అవ్వాలని మీకు తెలుసు. ఈటీవీలో ప్రసారమయ్యే మనసంతా నువ్వే సీరియల్ని అన్ని సీరియల్ ఆదరించినట్టు ఈ సీరియల్ కూడా నన్ను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకెందుకు లేట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోండి. విజయ స్టార్ ఆఫీషియల్.